హలో గైస్, వెల్కమ్ టు చిన్నోడు చిత్రాలు. మన వీడియో ఏంటంటే ఒక ఆవులు కాసిన ఒక చిన్న అబ్బాయిది అనమాట ఈ స్టోరీ. ఆంధ్రప్రదేశ్ లో జరిగిన స్టోరీ అనమాట. సో ఆ అబ్బాయి ఏంటంటే 2 years ముంగట్ నుంచి ఆవులు అయితే కాస్తాడు. కాసినప్పుడు ఒకరోజు ఎప్పుడైనా రోజులాగానే ఆ రోజు ఆవులు కాయడానికి అయితే వెళ్ళాడు. అతను, వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ తాత, ఈ ముగ్గురు కలిసి అయితే ఆవులు అయితే కాసేవారు. ఆ అబ్బాయికి చిన్నప్పుడే వాళ్ళ నాన్న చనిపోవడం వల్ల ఆ అబ్బాయి చదువుకోవడం మానేసి ఆవులు కాయడం అయితే మొదలు పెట్టాడు అనమాట. సో ఆయన లైఫ్ లో జరిగిన ఒక హర్రర్ స్టోరీ అయితే మనకు చెప్పాడు. సో అదైతే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నా. ఏంటంటే మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ అయితే ఇప్పుడే వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇప్పుడే స్టార్ట్ చేసిన ఛానల్. సో మీ సపోర్ట్ ఉంటే ఇంకొంచెం మంచి వీడియోలు చేస్తాను. స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఆ ఊర్లో ఏంటంటే ఆ అబ్బాయి ఆవులు కాయడానికి వెళ్ళాడు అనమాట. ఎప్పుడులాగే ఆ రోజు కూడా వెళ్ళాడు ఆవులు కాయడానికి. ఆ ఆవులు కాయడానికి వెళ్ళినప్పుడు ఒక కొండ దగ్గర ఒక తోట ఉండేది అనమాట. ఆ తోటలో ఒక 3-4 రకాల పళ్ళు అయితే ఆ తోటలో అయితే ఉండేవన్నమాట. ఆ అబ్బాయికి ఆకలి వేయడంతో తోటలో పళ్ళు అయితే కనిపించినాయి. పళ్ళు కనిపించిన వెంటనే వాళ్ళ తాతకైతే వాళ్ళ అమ్మమ్మకి చెప్పాడు, నాకు అవి కావాలి, తింటాను, తీసుకొని రమ్మని చెప్పాడు అనమాట. వాళ్ళ అమ్మమ్మ ఏం చేసిందంటే వాళ్ళ తాతకి అక్కడికి వెళ్ళి కొంచెం తీసుకొని రా అని చెప్పింది అనమాట. సరే అనుకోండి, వాళ్ళ తాత వెళ్తుంటే ఈ అబ్బాయి చెప్పకుండా వాళ్ళ తాత పాటు వెళ్ళిపోయాడు అనమాట ఆ తోటలోకి. సో వాళ్ళ తాత అయితే పైన జాన్ చెట్టు అయితే ఎక్కడం జరిగింది. ఈ కాయలు తీస్తుండగానే వాళ్ళ తాత కాలు జారినంటే కొమ్మ ఒకటి పట్టించాడు అనమాట. కొమ్మ పట్టినంటే ఈ అబ్బాయి భయపడ్డాడు. కొమ్మ పట్టినంటే ఈ అబ్బాయి భయపడ్డాడు. భయపడిన తర్వాత ఏమైందంటే వాళ్ళ తాత ఎవరితోనో మాట్లాడుతున్నాడు అనమాట. ఎందుకు భయపెడుతున్నావు, 2 కాయలు తీసుకొని వెళ్ళిపోతా అని చెప్తూ ఉన్నాడు అనమాట. సో ఈ అబ్బాయికి అయితే అక్కడ ఆ తోటలో చూస్తే ఎవరు లేరనమాట. ఎవరు లేనప్పుడు ఈ అబ్బాయికి ఏమనిపిస్తుంది అంటే, ఎవరితో మాట్లాడుతున్నాడు తాత, అక్కడ ఎవరు లేరు కదా, ఎవరితో మాట్లాడుతున్నాడు అని చుట్టూ చూసుకుంటున్నాడు, లేదా నాకా అంటున్నాడా అని ఈ అబ్బాయికి అర్థం కాక కన్ఫ్యూజన్ లో పడ్డాడు. అయితే కాయలు తీసుకున్న తర్వాత వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత వాళ్ళ అమ్మమ్మతో ఈ అబ్బాయి అయితే చెప్పాడు అనమాట. ఏమని, అమ్మమ్మ, తాత తోటలో ఎవరు లేరు, ఎవరితో మాట్లాడాడు, ఎందుకు 2 కాయలే కదా తీసుకుంటున్నా, ఎందుకు భయపెడుతున్నావు అని అడిగాడు. ఎందుకమ్మమ్మ అలా అడిగాడు తాతయ్య, తోటలో ఎవరు లేరు కదా, ఎందుకు అడిగాడు అనుకుని అడిగితే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ తాతకి అడిగిందంట. ఎందుకు అలా అడిగావు అని అడుగుతున్నాడు అంటే వాళ్ళ తాత చెప్పిన మాట ఏంటంటే, అది తను తోటలోనే ఉంది, అందుకే నన్ను కాలు పట్టి గుంజింది, అందుకే నేను ఆమెతో చెప్పాను, ఎందుకు కంగారు పడుతున్నావు, 2 కాయలే కదా తీసుకొని వెళ్ళిపోతా అని చెప్పాను అంటే, అవునా అనుకుని అన్నది. ఈ అబ్బాయికి ఏంటంటే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ తాత మాట్లాడింది ఈ అబ్బాయికి ఏం అర్థం అవ్వట్లేదు అనమాట. అసలు ఎందుకోసం వీళ్ళిద్దరు మాట్లాడుతున్నారు, దేని గురించి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి మాట్లాడుతున్నారు అని ఈ అబ్బాయికి అర్థం కాలేదనమాట. సో వాళ్ళ అమ్మమ్మకి అడిగాడు, ఎవరమ్మమ్మ తోటలో ఉన్నదంటే, ఇప్పుడు ఏం మాట్లాడకు, సరే పద, టైం అయింది, ఇంటికి వెళ్ళిపోదామని. ఆ రోజు నైట్ అయితే ఇంటికి వెళ్ళిపోయారు. నైట్ తినేసిన తర్వాత పడుకునే టైంలో ఆ అబ్బాయి అయితే వాళ్ళ అమ్మమ్మని అడిగాడు, అమ్మమ్మ మధ్యాహ్నం ఇలాగా తాత మాట్లాడాడు కదా, అది ఎవరితో మాట్లాడారు, ఆ తోటలో ఎవరు లేరు కదా, ఎవరితో మాట్లాడారు అంటే, అవన్నీ నీకు ఎందుకులే, పడుకో అని అన్నదంట. లేదు నాకు ఇప్పుడు చెప్పు అనుకుని ఇబ్బంది పెడితే వాళ్ళ అమ్మమ్మ చెప్పింది అనమాట. అసలు స్టోరీ ఏంటంటే, ఆ తోటలో చాలా సంవత్సరాలుగా ఒక ఆమె ఆ తోట కాపలా కాస్తూ ఉండేదండి, సొంత తోట. ఆ తోట అంటే ఆమెకు చాలా ఇష్టం అనమాట. సో ఎంత ఇష్టం అంటే 24 hours ఇంట్లో కన్నా ఎక్కువ ఆ తోటలోనే ఉండేదన్నమాట. ఆమె ఒక్కదే నైట్ 8 దాకా ఆ తోటలోనే ఉండేదన్నమాట. ఆ తోటలో ఉండి నైట్ అప్పుడు వచ్చేదన్నమాట. ఆ తోటకి కాపలా కూడా కాసుకుండేది, ఆమె ఒక్కదే కాసుకునేది అనమాట. ఆమె ఎలాగుండేదంటే ఒంటి నిండా బంగారం వేసుకుని ఉండేది అనమాట. చోట్లోటివి, ముక్కులో కమ్మెలు, మెడలో చైన్లు అన్ని వేసుకుని, ఉంగరాలు అన్ని వేసుకుని, బంగారం మొత్తం ఫుల్గా వేసుకొని ఆ తోటలోకి వెళ్ళి కాపలా కాసేది అనమాట. ఆమెకు బంగారం అన్నా చాలా ఇష్టం, ఆ తోట అన్నా సరే చాలా ఇష్టం అనమాట. 24 hours ఆ తోటలోనే ఉండేది అనమాట. రోజు వెళ్ళేది, నైట్ అయితే వచ్చేసేది. మళ్ళీ నైట్ కూడా ఒక్కొక్కసారి వెళ్ళేది అనమాట ఆ తోటకి, ఎవరైనా దూరేరు ఏమో అనుకుని. ఆమెకి ఆ తోట అంతా అంత ఇష్టం అనమాట. సో ఏం జరిగిందంటే, కొన్ని రోజులు ముంగట ఆ తోటలో ఆమె రోజులాగే ఆ రోజు కూడా ఆ తోటకి వెళ్ళింది అనమాట. ఆమెని 3 రోజుల నుంచి ఒక 3 వ్యక్తులు గమనించడం అయితే జరుగుతుంది. కానీ ఆమెకు తెలియదు ఆ 3 వ్యక్తులు గమనిస్తున్నారు అని. కానీ ఆమెకి రోజు కనిపించేవాళ్ళు ఆ 3 వ్యక్తులు. పక్కన గుడి ఉంటే ఆ గుడి దగ్గర కూర్చొని ఉండేవాళ్ళు అనమాట. 3 రోజులుగా ఆమెను గమనిస్తూ 3వ రోజు మధ్యాహ్నం 1 గంటకైతే ఆమె ఒక్కదే తోటలో ఉంది. ఆ తోటలోకి అయితే 3 కలిసి వెళ్ళారనమాట. ఎందుకు వచ్చారని అడిగితే, ఏమీ లేదు, తోట ఎలా ఉందో చూసి వెళ్దామని వచ్చారనంటే, చూశారు కదా వెళ్ళండి, కాయలేం తీయకండి అని చెప్పింది. ఆమె ఏమనుకుందంటే,
తోటలో కాయలు దొంగతనం చేయడానికి వచ్చారనుకొని పంపించడానికి బెదిరిస్తుంది అనమాట. సో వాళ్ళు ఏమనుకుని వచ్చారంటే ఆమె బంగారం లేపిద్దామని వచ్చారనమాట. సో ఆమెపై ముగ్గురు అయితే దాడి చేశారు. దాడి చేసిన తర్వాత ఆమె ముగ్గురు ఏంటంటే ఆల్రెడీ ప్లానెడ్ గా ప్రిపేర్ అయ్యి వచ్చారనమాట. మంచిగా ఏమైనా ఎట్లయినా బంగారం తీసుకోవాలి కానీ వాళ్ళ ముగ్గురు కలిసి ఏమైనా చంపేశారనమాట. చంపేసి తల మొండెం వేరు చేశారు, నరికేశారనమాట. నరికేసి ఆ జాన్ చెట్టు కిందనే మొండెం తల వేడుంటే బంగారం ఆ ముక్కులో మొత్తం ఎంత ఆమె ఒంటి మీద ఉన్న బంగారం మొత్తం తీసుకొని వెళ్ళిపోయారు అనమాట. వెళ్ళిపోయిన తర్వాత సాయంత్రం కల్లా వాళ్ళ అబ్బాయి ఇంకా రాలేదేంటి మా అమ్మ అనుకుని ఆలోచిస్తూ తోటకైతే వెళ్ళాడు. తోటకి వెళ్ళేటప్పటికి అమ్మ చనిపోయింది అనమాట. ఆయన చనిపోయినప్పటికీ ఆ అబ్బాయికి ఏం అర్థం కాలేదు ఎవరు చంపారు. ఇట్లా కేసు అయ్యింది కానీ ఎవరు చంపారు అనుకుని అయితే తెలియలేదు. ఎందుకు చంపారు అయితే తెలిసింది బంగారం కోసం అని, కానీ ఎవరు చంపారు అనేది ఇప్పటికీ తెలియదు అనమాట. సో ఆ కార్యక్రమాలు అన్నీ అయిపోయి ఆమె అంత్యక్రియలు అన్ని చేసేసారు. చేసిన తర్వాత ఒక 2 నెలల తర్వాత అక్కడికి కర్రలు ఏరడానికి, అంటే మనకి ఊర్లలో ఏంటంటే గ్యాస్లు ఏమి ఉండవు అనమాట, పొయ్యిలు ఉంటాయి. సో కర్రలు ఏరుదాం అనుకుని ఆమెకి ఒక 6-7 మంది అయితే ఆ తోటకైతే వెళ్ళడం జరిగింది. ఆ తోటలో ఎండు కర్రలు ఏమైనా ఉంటే ఇడిచి తీసుకుని వెళ్ళడం జరిగింది. తర్వాత అందరూ చాలా మంచిగా బాగానే కర్రలు ఏరుకున్నారు. ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత ఒక ఆమె అయితే దెయ్యం పట్టినట్టు బిహేవ్ చేయడం జరిగింది అనమాట. ఆమెకి ఏంటంటే ఈ తోటలో కాపలా కాసే ఏమైతే పట్టిందనమాట. అప్పుడు ఊరందరికీ తెలిసింది ఏంటంటే ఆమె చనిపోయినా సరే ఆత్మ అయితే ఆ తోటలోనే ఉన్నది అనుకున్నారు. చాలా ఇష్టమైన తోట కదా, సో ఉండే చాయిసెస్ ఎక్కువ ఉంటాయని అనుకున్నాం. ఆ ఊర్లో అందరు కలిసి ఆమె కడికి వెళ్ళి చూసేటప్పటికి ఆమె పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుంది. ఆమెని ఎటో చేసి ఆమెనైతే వదలగొట్టారు. ఆమె ఏమన్నదంటే నా తోటలోకి ఎవరు వచ్చినా సరే ఎవరిని వదిలిపెట్టను, నా తోటలో ఎవ్వరు ఒక గడ్డి పరక కూడా తీసుకెళ్ళడానికి వీలు లేదు అని చెప్పి వదిలి వెళ్ళిపోయింది అనమాట ఆమెనే. సో అలా జాంకెల కోసం వెళ్ళినప్పుడు వాళ్ళ తాత కాలు అయితే జారింది కదా, అది జారినట్టు కాదు, వాళ్ళ తాతకి ఏంటంటే కాలు పట్టు లాగినట్టు అనిపించింది అనమాట. అప్పుడు అన్నాడు అనమాట వాళ్ళ తాత అందుకోసమని ఈ అబ్బాయికి ఎలా అని చెప్పాడు. అయితే సరేలే అనుకున్నాడు ఈ అబ్బాయి. కానీ కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే అటుగా రోజులాగా ఆ రోజు కూడా మళ్ళీ ఆవును కాయడానికి వెళ్ళారనమాట. ఆ రోజు ఏంటంటే వాళ్ళ తాత వాళ్ళ అమ్మమ్మ వేరే ఊరు పెళ్లికి వెళ్ళారనమాట. సో ఆ అబ్బాయి ఒక్కడే ఆవులు కాయడం అయితే జరిగింది. సో అనుకోకుండా ఏం జరిగిందంటే ఆవులన్నీ రోజు మొత్తం ఆవులు కాసేసాడు. కాసిన తర్వాత ఆవులన్నీ ఇంటికి పంపించేశాడు. టైం అయిపోయింది. ఆ అబ్బాయి అయితే ఇంటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అందరూ ఆవులు ఇంటికి వచ్చాయి అనుకున్నారు. ఒక ఆవు యజమాని అయితే ఇంటికి వచ్చాడు. నా ఆవు ఇంకా ఇంటికి రాలేదని అడిగాడు ఆ అబ్బాయికి. సో అదేంటి అన్ని ఆవులు వచ్చాయి కదా, ఆ ఆవు ఎక్కడికి వెళ్ళింది అంటే ఆ ఆవు ఏంటంటే సూన్తో ఉంది. సూన్తో అంటే ప్రెగ్నెన్సీ అనమాట. సో ఆ ఆవు ప్రెగ్నెన్సీతో ఉంటే డెలివరీ టైంలో ఉందన్నమాట ఆ ఆవు. ఏంటంటే ఆ అబ్బాయికి అర్థం కాలే, ఏంటి ఆవు రాలేదంటున్నాడు అంటే ఇప్పుడు నువ్వు వెనుక్కొని తీసుకొని రా నా ఆవు అనుకుని ఆ ఆవు యజమాని అయితే చెప్పాడు. యజమాని చెప్తే ఈ అబ్బాయి అయితే వెనకడానికి అయితే వెళ్ళడం జరిగింది. అప్పుడు టైం వచ్చేసి నైట్ 8 ఇట్లా అయిపోయింది. 8 గంటలకి ఇలా స్టార్ట్ అయ్యాడు. అక్కడికి వెళ్ళి వెనకేటప్పటికి ఏంటంటే ఆవు ఎక్కడ చూసినా లేదు. కానీ ఈ అబ్బాయి జాంకాయలు ఎక్కడైతే తీయమని చెప్పాడో ఆ ఆవు అక్కడే ఉంది. సో ఈ అబ్బాయి ఆ తోటలోకి అయితే వెళ్ళే ఛాయిస్ లేదనుకొని ఈ అబ్బాయి చుట్టుపక్కల ఉన్న తోటలని చూస్తున్నాడు కానీ ఆ తోటలో అయితే చూడట్లేదు. సో ఒకసారిగా ఆ ఆవు అరవడం జరిగింది. అరిచిన వెంటనే ఈ అబ్బాయికి అర్థమైంది ఏంటంటే ఇది ఆ తోటలోనే ఉందని అర్థమైంది అనమాట. సో ఈ అబ్బాయి ఏమనుకున్నాడంటే ఆవు అక్కడ ఈనిందని అనుకోలే, ఆ ఆవుకి ఏమైనా జరిగిందేమో అని అనుకున్నాడు. సో కొంచెం ధైర్యం తెచ్చుకొని ఆ తోటలోకి అయితే వెళ్ళడం జరిగింది. వెళ్ళేటప్పటికి ఆ ఆవు ఆమె ఎక్కడైతే చంపారో ఆ ఆవు అక్కడే ప్రసవించింది అనమాట. సో ఈ అబ్బాయికి అక్కడికి వెళ్ళిన తర్వాతకి భయం అనేది చాలా ఎక్కువ అయిపోయింది అనమాట. ఎంతగా అంటే ఇప్పుడు ఎవరికైనా భయంగా ఉంటది కదా, అలాంటి తోటలో నీకు స్టోరీ తెలిసిన తర్వాత కూడా నువ్వు అలాంటి దాంట్లోకి వెళ్ళాలనుకున్నావు అంటే అది రిస్క్ కదా. సో ఈ అబ్బాయికి అయితే చాలా భయం అయితే వేసింది అనమాట. ఈ అబ్బాయికి ఏం అర్థం కాలేదు, ఇప్పుడు ఏం చేయాలి, అందులోకి వెళ్ళాలా లేకపోతే ఇంటికి వెళ్ళాలా ఆ అబ్బాయికి అర్థం కాలేదు. సరే ఏదో ఒకటి చేసి ధైర్యం తెచ్చుకొని ఆ ఆవుకి అయితే తేడానికి అయితే వెళ్ళాడు. ఇంకోటి ఆ ఆవు ఏంటంటే ఎవరిని దగ్గరికి రానియదు. ఆ ఆవు యజమాని తప్ప ఇంకెవరిని దగ్గరికి రానియదు. ఆ ఆవు పొడిచేస్తుంది అనమాట. ఈ అబ్బాయి కొంచెం ధైర్యం తెచ్చుకొని వెళ్ళిన తర్వాత ఆ ఆవు దూడ 2 ఉన్నాయన్నమాట. ఆ దూడని భుజంపై వేసుకొని వస్తూ ఉండగా అబ్బాయికి చాలా వాయిస్ వినిపించాయంట.
ఎందుకు వచ్చావు నా తోటలోకి, నా తోటలో ఈ ఆవులేంటి, ఇలా మొత్తం నా తోట మొత్తం నాశనం చేస్తున్నారు మీరు, మిమ్మల్ని వదలను అనుకొని చెప్పడం అయితే జరిగింది. ఆ అబ్బాయి ఒళ్ళు మొత్తం బాడీ షేక్ వచ్చింది అనమాట. అబ్బాయి కొంచెం ధైర్యం తెచ్చుకొని ఆ పెయ్యిని భుజం మీద వేసుకొని వస్తూ ఉండగా ఆ అబ్బాయి కూడా గుర్తొచ్చింది అనమాట. ఏంటంటే వాళ్ళ అమ్మమ్మ చెప్పింది, ఆవులో చాలా ఎక్కువ దేవుళ్ళు ఉంటాయి, ఆవులో చాలా రకాల దేవుళ్ళు ఉంటాయి, ఆవు ఎప్పుడు దేవుడితో సమానం, అందుకే దాన్ని ఎప్పుడు కొట్టకూడదు, బెదిరించాలి తప్ప కొట్టకూడదు, ఆవులను చాలా జాగ్రత్తగా చూసుకొని మేపుకోవాలి అనుకొని చెప్పింది అనమాట. సో ఈ అబ్బాయికి ఏంటంటే ఆవులో దేవుళ్ళు ఉంటాయి అనే పాయింట్ అయితే గుర్తొచ్చింది అనమాట. సో ఆ పెయ్యిని తీసుకుంటూ వస్తున్నప్పుడు ఆమె వెనక నుంచి ఎంత అరిచినా సరే వెనక్కి తిరిగి చూడకుండా అలాగే నడుచుకొని వచ్చి ఆ ఆవునైతే యజమానికి అయితే ఒప్పజెప్పాడు. ఇంకా ఈ దెయ్యం ఏంటి ఏం చేసిందంటే ఇంకా చాలా చేసింది. మీకు కావాలంటే కామెంట్ చేయండి, చెప్తా ఇంకా కొన్ని స్టోరీలు. ఓకేనా? వీడియోని ఇప్పుడే చూస్తున్నట్టయితే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, కామెంట్ చేసుకోండి. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోలు చేస్తాను అనుకుంటున్నా. ఇది చేసా బాగున్నా కామెంట్ పెట్టండి, బాగాలేకుండా కామెంట్ పెట్టుకోండి. కానీ మీకు సపోర్ట్ అయితే నాకు చాలా ఇంపార్టెంట్. మీ సపోర్ట్ అయితే చేస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్.